₹1500 కోట్ల జూబ్లీ బస్ ఉద్యోగం ఇయ్యలే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. ఆర్టీసీని కాపాడాలనే బీఆర్ఎస్ ప్రయత్నము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹9,000 కోట్ల ఆర్టీసీకి మేము గ్రాంట్ కింద ఇచ్చాము. నీ ప్రభుత్వం ₹1 ఆర్టీసీకి గ్రాంట్ ఇచ్చిందా? ₹1 ఆర్టీసీ నిలబెట్టే ప్రయత్నం చేస్తుందా? పదేళ్లలో 9,000 కోట్లు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ గ్రాంట్ ఇచ్చినాము. మేము కొత్త బస్సులు కొన్నాము. మేము కొత్తగా ఆర్టీసీలో ఉద్యోగాలు ఇచ్చాము. నువ్వు వచ్చినాకేం చేసినావు? ఆర్టీసీ ఆస్తులు అడుకోలో ఆర్టీసీలో ఒక్క ఉద్యోగం కొత్తగా కొత్త బస్సులు కొనలేదు. డిపోలు ప్రైవేట్ కంపెనీలకు ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద అప్పచెప్తున్నావు. ఇవాళ ఉప్పల్ మియాపూర్ వర్క్ షాప్ నుండి అమ్మకానికి పెట్టినావు. కార్గో సేవలను ప్రైవేట్ పరం చేస్తున్నావు. అమ్ముకుంటున్నది నువ్వు, పరిరక్షించింది మేము. ప్రజలకు తెలుసు, ఆర్టీసీ కార్మికులకు తెలుసు. ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఇదంతా ప్రైవేట్ కుట్ర. ఎలక్ట్రిక్ బస్సులో డ్రైవర్ గవర్నమెంట్ ఉన్నాడు, కండక్టర్ ఉన్నాడు, అంతా ప్రైవేట్ పరం అవుతుంది. హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉద్యోగాలు పోతాయి. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ లో కనబడదు. మరింత ధరలు పెరిగేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఆర్టీసీ ఆస్తుల అమ్మకానికి రేవంత్ రెడ్డి వేసిన ఒక ముసుగు. అందువల్ల మేము ఆర్టీసీని పరిరక్షించాలి. పేదలకు భారం వేయొద్దు. పేద ప్రజలు ప్రయాణించే బస్సు ఆర్టీసీ బస్సు. ఈ బస్సులకు ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చి ఈ కాపాడాలని కోరుతున్నాం.
ఉంది కానీ నువ్వు ఒక యాంగిల్లో భార్యలకు ఫ్రీ అంటే భర్తలకు డబుల్ టికెట్. నిజానికి ఎంతమంది భార్యలు రోజు ప్రయాణిస్తారు, భర్తలు రోజు ప్రయాణిస్తారు చాలా మంది. అంటే